అన్నం కొంచెం వండింది అనుకుంటా. ఉదయం పిల్లలకి అలానే మేము కూడా భోజనం చేసాము. మధ్యాహ్నం భోజనం చేయాలి కదని చెప్పేసి ఈరోజు ఏందో కొంచెం మనసు బాగాలేకపోతే 3-4 గంటల దాకా అన్నం తినలా. మామూలుగా వండుకున్నా. తర్వాత లేచి ఏంది అన్నదానం ఏంది అని చెప్పేసి గదిని అన్నం పెట్టింది. తిని నాతో పాటు తినేది అనుకున్నా. కానీ చివరి చూశారుగా అన్నం అయిపోయింది. కళ్ళజోడు పెట్టింది మళ్ళీ అలా. అంటే కొంచెం హెడేక్గా ఉందన్నమాట. హెడేక్గా ఉందంటే అన్నీ ఆ ఉద్దేశాన ఇప్పుడు రాజకుమారికి ఫుడ్డు ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసి ఇచ్చేసరికి రాజకుమారి టైం వచ్చేసి ఇప్పుడు ఎంత 4:30-4 మొదలు అవుతా ఉంది. సాయంత్రం అయింది. పోయి సరదాగా కొట్టుకెళ్ళి టిఫిన్ తీసుకొచ్చేస్తా. అప్పుడు తినదాం మరి. ఈరోజు నా మీద అడిగింది. ఇప్పుడు ఇలా ఉండదు, అప్పుడప్పుడు ఎలా కూడా ఉంటుంది. సరేనా? సరే వెళ్దాం మరి. పోయి టిఫిన్ తీసుకొద్దాం. ఏమున్నాయో చూసి వస్తావా? పొందా కొడుకుని తీసుకెళ్తా, చిన్నోడిని తీసుకొచ్చిన తర్వాత లేపితే బాగుంటుంది. మనం కూడా కొంచెం ఐస్ చేసినట్టు. వెళ్దాం మరి మా పల్లెటూరి సెంటర్లోకి. చిన్నోడు వస్తానని చెప్పేసి ఏడు మొహం పెట్టి అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మెల్లగా వస్తున్నాడు. వాడికి ఒకటంటే భయం. అదేంటంటే చూపిస్తాను మీకు. ఎక్కడికి వస్తావు నాతో పాటు? దా వచ్చాడు కదా. బండి స్టార్ట్ చేస్తే నా చిన్నవాడికి భయం. చిన్న కొడుకుకి స్టార్ట్ చేస్తాను చూడండి. వాటర్లే అలాగా. అంటే నేను ఎప్పుడైనా పనికి వెళ్ళినప్పుడు కూడా అలా రావాలనే గారం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ బండి రైజ్ ఒకసారి గట్టికిచ్చా. అప్పటి నుంచి పరిగెడతారన్నమాట నాతో పాటు రాకుండా. ఒకసారి చూస్తారా? అడుగులు అడిగేసుకుంటూ వస్తున్నాడు చూడండి. బండి ఆపిన తర్వాత దగ్గరకు వస్తాడు. మళ్ళీ ఏం చేస్తాను. ఇది చిన్న తమాషా కదండి. చిన్న తమాషా చేస్తాను అంతే. దపాందా ఇద్దరు వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం. ఈసారి ఏది ఏం లేదా, ఏం భయమో. రాజ్కుమార్ కూడా అంతే, చిన్నదాన్ని పెద్దని భయపడతా ఉంటాడు. వెళ్దామా? ఇప్పుడే స్నానం చేసిండు మళ్ళీ. వెళ్దామా? గ్యాలు కూడా వస్తున్నావుగా. గ్యాలు కూడా త్వరగా తీసుకెళ్ళాలా? నువ్వేం తీసుకుంటారా? తినేవి ఏమొద్దా? నీకు కూడా పురుగులు కావాలా? తీసుకొని వెళ్ళామండి. మన టాలెంట్ మంది, మన టాలెంట్ మంది. ₹20 గేర్లోనా ₹20 బోండాలు కట్టన్న. తీసుకుని పోదాం. ఇంకా పోదామా మమ్మీకి? వెళ్దామా? వెళ్దాం. దా మమ్మీ లేద్దామా?
హాయ్. పలిపి సరే. అరే అమ్మకు పలిపి 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 అంటే లే అట్లా అడిగేవి నా మీద నేనేమన్నా అమ్మకిద్దామా అమ్మకిద్దామా తాగి నిద్రపో పల్పి పల్పి అమ్మకి అమ్మకి అమ్మకండి అమ్మకండి మమ్మీ కంట పల్పి అండి నేనైతే తీసుకోవట్లా ఈ మనిషి అంటే దాకుంటావు అమ్మకండి ఏమా అమ్మకండి ఈ అమ్మకి బయట మంచిగా చదవచ్చు బయట మంచిగా ఏంది డాక్టర్ కాడికి వెళ్దాం ఏంది ఎట్టుంది ఒళ్ళు నొప్పులు ఉన్నాయా ఏం సుహాస్ అమ్మ ఇట్లేదా మూత తీయట్లేదా తీసి తిండరా అది కావాలా పునుగులు కూడా తెచ్చా కొన్ని విషయాల్లో భార్యలు ఏం చేస్తారంటే ఇంకా భర్త కడుపుని తినాలని చెప్పేసి వాళ్ళ కడుపు మార్చుకొని ఉన్నది మొత్తం మనకి పెడతా ఉంటారు. అప్పుడప్పుడు మనం కూడా గమనించి తీసుకొచ్చుకొని భార్య కడుపు నింపుకుంటే ఇద్దరం ప్రశాంతంగా హ్యాపీగా ఉండగలదు. అన్నం లేకపోతే వండుకోవచ్చు, తినవచ్చు. అట్నే వండుకుంటే ఏంది పరిస్థితి? సరే హుషారు లేదన్న బావ, మరి వండు బావా అంటే నేను వండుతాగా. వాడు కడుపు మార్చుకొని ఉంటే ఎలాగ చెప్పు? ఉంటే ఇద్దరం ఉండాలి కడుపు మార్చుకొని. పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చారు. చూడాలి అక్కయ్య వాళ్ళ తమ్ముడు చేయి ఆడి పట్టుకుని తీసుకెళ్తుందో. పిల్లలకి ఇంత టిఫిన్ తీసుకొచ్చాక పెట్టు. బ్యాగులు వెనకాల పెడతా గదిలో. పిల్లలు స్నానాలు చేయించావా? ఏం కూర వండావు? నీకు ఇష్టమైన కర్రీ ఇది. నచ్చిందా రాజ్? చిక్కుడుకాయ కర్రీ నీకు మమ్మీ నచ్చిందా? ఇంతగా నాతో పాటు వచ్చిండు నువ్వు పడుకున్న తర్వాత. నీ బండి స్టార్ట్ చేసి రేజీకి ఇయ్యగానే పరిగెత్తుకుంటూ చేస్తున్నాడు, అదిరిపోయి పరిగెత్తుతున్నాడు. వెరీ గుడ్.